హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఐ హోప్ మీ అందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను మన వీడియోలో మీకోసం రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ కార్న్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే చాలా క్రిస్పీగా ఈ కార్న్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే చేసి పెడితే చాలా చక్కగా తింటారు. అలాగే చాలా హెల్దీ రెసిపీ కదా కార్న్ అనేది. కార్న్లో చాలా ఫైబర్ ఉంటుంది, చాలా మంచిదన్నమాట హెల్త్కి కూడా. సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన క్రిస్పీ కార్న్ అనేది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చూసారు కదా, ముందుగా అయితే నేను స్వీట్ కార్న్ తీసుకొని 1 కప్పు స్వీట్ కార్న్ అండి. ఒక 2 చిన్న సైజ్ స్వీట్ కార్న్స్ని మనం గింజలు అనేవి తీసేస్తే ఇలా ఒక పెద్ద కప్పు నిండా వచ్చాయన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లో వేసేసుకొని అవి మునిగే వరకు వాటర్ వేసుకోవాలండి. దాంట్లో ఒక 1/2 స్పూన్ సాల్ట్, అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు వేసి వాటిని మంచిగా బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, సో ఇలా అన్నమాట. ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఈ బౌల్ పెట్టేసుకొని దాని మీద మనం వీటిని చక్కగా బాయిల్ చేసుకుందాం. మంచిగా ఉడకాలండి కాను, హాఫ్ బాయిల్ కాదు, ఫుల్ బాయిలే చేసుకోవాలన్నమాట. మనం ఇవి చక్కగా ఉడికిన తర్వాత ఇలా ఒక జల్లి గిన్నెలో వీటిని వడకట్టేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారాలండి. కొంచెం చల్ల వాటర్ వేసుకుంటే పూర్తిగా చల్లారిపోతాయి. ఇంకొకటి, దీంట్లో ఎక్కడ కూడా వాటర్ ఉండకూడదు. ఇంకోటి, మనకి వేడిగా కూడా ఉండకూడదు. వేడిగా ఎందుకు ఉండకూడదు అనేది నేను చెప్తాను చూడండి. చూసారు కదా, ఇప్పుడు అవి ఒక బౌల్లో వేసేసుకొని చక్కగా మనం దాంట్లో 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, అలాగే పెప్పర్ పౌడర్ అండి, మిరియాల పౌడరు, బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా ఒక 1/2 స్పూన్ వేసేసుకుందాం. చూసారు కదా, అలాగే ఒక చిన్న బౌల్ నిండుగా కార్న్ఫ్లోర్ అండి. స్పూన్స్ లాగా అయితే మీకు ఒక 2 స్పూన్స్ అనమాట మనం తీసుకున్న కార్న్కి. అలాగే ఒక 2-3 స్పూన్స్ మైదా కూడా వేసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు అవన్నీ చక్కగా కార్న్కి పట్టేలా కలుపుకోవాలి. కార్న్ ఎందుకు వేడిగా ఉండకూడదు అన్నాను అంటే అండి, సో కార్న్ మనకి ఏమవుతుందంటే వేడిగా ఉంటే మనం మైదా కానీ కార్న్ఫ్లోర్ వేసినప్పుడు ఎంత వేసినా అది దానికి పట్టదండి. మనకి వాటర్ లాగా లిక్విడ్ లాగా అయిపోతూ ఉంటుందన్నమాట. చల్లారిన తర్వాత అయితే ఆ కోటింగ్ అనేది కార్న్కి మంచిగా పడుతుంది. సో దాంట్లో తగినన్ని ఒక జస్ట్ చిటికెడు వాటర్ అట్లా వేసేసుకుంటూ కలుపుకుంటే ఆ కార్న్ఫ్లోర్ మైదా మసాలా అంతా కార్న్కి మంచిగా పడుతుంది. ఆ తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకోవాలండి. డీప్ ఫ్రై ఆయిల్ వేడైన తర్వాత కార్న్ అన్ని చక్కగా విడివిడిగా దాంట్లో వేసేసుకోవాలి. నేను పైన నెట్ ఎందుకు పెడుతున్నా అంటే కార్న్ ఒక్కోసారి బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అంటే ఇట్లా పేలుతుంది కదా చిటపట, అలాంటప్పుడు ఫేస్ మీద చిందకుండా ఉంటుందన్నమాట. సో అందుకని నేను ఆ నెట్ అనేది పెట్టాను. ఏం చిందలేదు, కానీ ఇన్ కేస్ ఒక్కోసారి అలా అయ్యే అవకాశం ఉంటుంది, అందుకే పెట్టాను అనమాట. సో చూసారు కదా, క్రిస్పీగా కార్న్ మంచిగా వేడయ్యాయి. ఆ తర్వాత అవి తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం పక్కన. నెక్స్ట్ మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇంకో ప్యాన్ పెట్టుకుందామండి. దాంట్లో జస్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక గుప్పెడు జీడిపప్పులు, అలాగే ఒక ఎండుమిర్చి, ఒక గుప్పెడు కరివేపాకు వేయించుకుందాం. అవి చక్కగా వేగాలి. అంటే జీడిపప్పు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత జస్ట్ ఒక చిన్న ఆనియన్ అండి సన్నగా చాప్ చేసుకొని, అలాగే మిర్చి కూడా చక్కగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకుందాం. ఈ ఆనియన్ మిర్చి అనేది మనం హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఎందుకంటే మన కార్న్కి మంచి స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట అలా హైలో పెట్టి వేయించుకోవడం వల్ల. సో అవి వేగిపోయాయి కదా, దాంట్లో ఒక చిటికెడు సాల్ట్ వేసేసుకొని ఆ తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న కార్న్ కూడా వేసేసుకుందామండి, స్వీట్ కార్న్. సో చూసారు కదా, అవి ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో చిల్లీ ఫ్లేక్స్ ఉంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. ఇంకా నేను ఒక 1/2 స్పూన్ కారం కూడా వేసాను మంచి స్పైసీనెస్ కోసం. అలాగే ఫైనల్గా మళ్ళీ కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ అయితే వేస్తున్నాను. మీ దగ్గర అజినోమోటో ఉంటే వేసుకోండి, రెస్టారెంట్ ఫ్లేవర్ ఇంకా బాగా వస్తుందన్నమాట. సో చూసారు కదా, అంటే మనం చిల్లీ ఫ్లేక్స్ కారం 2 వేసేసుకోవచ్చు. చక్కగా అవన్నీ కలిపేసుకోవాలి మంచిగా. ఇప్పుడు చూసారు కదా, ఫైనల్గా దీనిపైన మనం కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కానీ కొత్తిమీర కానీ చల్లేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేనండి, సర్వ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు చక్కగా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.